న్యూస్ 365కి స్వాగతం. నేను వెంకట్. ఐపీఎల్ 13 యూఏఈ వేదిక మ్యాచ్లు జరుగుతున్నాయి. ఇవాళ ఇంకొక ఇంపార్టెంట్ మ్యాచ్ ఉంది. అయితే ఇక్కడ రెండు జట్లు, ఒకటి ఢిల్లీ జట్టు, రెండు హైదరాబాద్ జట్టు మ్యాచ్ ఉంది. ఢిల్లీ 2 ఆడి 2 గెలిచింది, హైదరాబాద్ 2 ఆడి 2 ఓడిపోయింది. సో నీడ్లెస్ టు సే హూ ఇస్ ఫేవరెట్ ఫర్ దిస్ మ్యాచ్. అయితే ఇటు అటు కలిపితే 5 ప్లేయర్స్ టాప్ 20లో ఉన్నారు. దాంట్లో ద బెస్ట్ రేటెడ్ ప్లేయర్ హూ ఇస్ అట్ 12th పొజిషన్ ఈజ్ మనీష్ పాండే. బెయిర్స్టో at 17, రిషబ్ పంత్ at 15, శ్రేయస్ అయ్యర్ at 16 అండ్ పృథ్వీరాజ్ at 18. సో వీళ్ళు టాప్ 20లో ఉన్న 5 బ్యాట్స్మెన్ రెండు జట్లలో చూస్తే. దట్ మీన్స్ సే దట్ సన్ రైజర్స్ హైదరాబాద్కి ఓన్లీ 2 players ఆర్ పర్ఫార్మింగ్. వన్ ఈజ్ మనీష్ పాండే, అనదర్ ఈజ్ బెయిర్స్టో. వెరస్ ఢిల్లీకి దే ఆర్ నాట్ లూజింగ్ టూ మెనీ వికెట్స్. ఆల్ టాప్ 4 బ్యాట్స్మెన్ మ్యాచ్లో పరుగులు చేశారు. అండ్ ఇఫ్ యూ లుక్ ఎట్ సమ్ స్టాటిస్టిక్స్ విచ్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ, దట్స్ వై సన్ రైజర్స్ హైదరాబాద్ ఈజ్ స్ట్రగ్లింగ్. ఢిల్లీ తీసుకుంటే ఇంత మటుకు దే ప్లేడ్ 40 overs and they scored 332 runs for them. 40 overs they scored 332 runs and they conceded 288 runs in 40 overs. That is, when you are conceding less runs than what you are scoring, your run rate is better. But Hyderabad దగ్గరికి వచ్చేటప్పటికి same 40 overs they scored only 295 runs. That is, they are struggling. And they conceded 308 runs in 40 overs. That is, they are giving more runs than they are able to score. That means that the bowlers are also failure. Batting is also not successful. See, 150 average చేసుకున్న కూడా కనీసం 300 runs ఉండాలి. They are not doing that. This is how Hyderabad is struggling in the first 2 matches. They have to pull up socks. They should take proper players like what happened yesterday, what Rohit Sharma has done. Saurabh Tiwari injury కాగానే immediately Ishan Kishan youngster under 19 play in this course. How much he played? 99 runs he scored. He's not bothered about his century. That's how they play. Youngsters chance చేయాలి. I'm telling you, Bhavanaka Sandeep Unnadu is a good batsman. Give youngsters a chance. They will perform. They will win matches for you. Okay, ఇవాళ మ్యాచ్లో బలాలు బలహీనతలు ఎవరెవరు ఉంటారు, ఏం జరుగుతుంది, ఎవరు గెలవచ్చు, టాస్ గెలిస్తే ఏమవుతుంది, అన్ని విషయాలు కూడా మనతో మాట్లాడేందుకు హైదరాబాద్ మాజీ రాజ్య వికెట్ కీపర్ అలాగే సీనియర్ కోచ్ గణేష్ గారు. గణేష్, వెల్కమ్ టు స్టూడియోస్. థ్యాంక్ యూ అండి వెంకట్ గారు. ఎలా ఉంది ఇవాళ మ్యాచ్ పరిస్థితుల్లో? హైదరాబాద్ ఈస్ ప్లేయింగ్ ఢిల్లీ. నేను అనుకుంటున్నా ఇప్పుడు డెఫినెట్లీ మీరు చెప్పిన లెక్క హైదరాబాద్, సన్ రైజర్స్ హైదరాబాద్ డెఫినెట్లీ దే హ్యావ్ టు థింక్ అబౌట్ విన్నింగ్ మ్యాచెస్ అండి. ఇప్పుడు నౌ ఆన్వర్డ్స్ దే కెనాట్ లూజ్ లైక్ దిస్ మ్యాచెస్. దో వాళ్ళ టీమ్ స్ట్రాంగ్ ఉన్నా కూడా దే ఆర్ నాట్ ఏబుల్ టు గెట్, పర్టికులర్లీ మన డేవిడ్ వార్నర్ ది వికెట్, హీ హ్యాస్ టు గెట్ ద ఓపెనింగ్ పార్ట్నర్షిప్. అది ఆయన బ్యాటింగ్ ఫెయిల్యూర్తో కొద్దిగా ఎఫెక్ట్ అవుతుంది. దో మనీష్ పాండే బ్యాటెడ్ వెరీ వెల్. నేను ఏదో ఫస్ట్ నుంచి అనుకుంటున్నా వై దే ఆర్ నాట్ మేకింగ్ విలియమ్సన్ టు ప్లే ఇన్ ప్లేయింగ్ 11. నాకు అది అక్కడ క్యాల్కులేషన్లో నేను అనుకుంటున్నాను విలియమ్సన్ హ్యాస్ టు ప్లే ఇన్ ప్లేయింగ్ 11 and followed with David Warner and Besto, and definitely they missed one fast bowler where injury la mona oka player poinaka. Then they had to think about West Indian captain Older. I think that is the overseas play. When it comes to the Indians, me chepna like Indians ki anni teams they are giving chance for Indians to get a youngsters ni chance anni team lo ustundi, but we are not able to see in our Sunrisers Hyderabad team ki. But I think they should go for me chepna like B Sandeep. He is really a highly talented rated cricketer from Hyderabad, and he is last time kuda meeku cheppanu aina 2 overs kani aina even the middle order batting he can slog, and being a left hander can take undue advantage and with the big ground, and he's a brilliant fielder. నేను చాలా క్లోజ్గా సందీప్ని వాచింగ్ చేస్తున్నాను. ఈజ్ రియలీ టాలెంటెడ్. ఈ విల్ డెఫినెట్లీ విన్ లైక్ అదర్ యంగ్స్టర్స్ ఎట్లా గెలిపిస్తున్నారు వాళ్ళ లైక్ ఇషాన్ కిషన్, ద వే ఈ ప్లేడ్ హిస్ ఇన్నింగ్స్, అమేజింగ్ టు సీ దట్ నాక్ ఎవ్రీ మినిట్ ఈ మ్యాచ్ వాస్ ఇన్ హిస్ కంట్రోల్. అట్లనే వీ కెన్ ఇఫ్ యూ గివ్ ఎ ఛాన్స్ టు బీ సందీప్, డెఫినెట్లీ ఈ విల్ ఆల్సో డెఫినెట్లీ ఈస్ గోయింగ్ టు పర్ఫార్మ్. అది ఒక ఇది. అండ్ వీ గాట్ ఏ ఖలీల్ అహ్మద్, వన్ లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్, ఈజ్ ఆల్సో getting a chance. I think we need to balance the team, batting, fielding and even bowling. They have to be very serious and get victory. And నేను అనుకున్నా అట్లా చేస్తే డెఫినెట్లీ విత్ ద యాడెడ్ ఆఫ్ వార్నర్స్ పర్ఫార్మెన్స్ డెఫినెట్లీ దే విన్ ద మ్యాచ్ అనుకుంటున్నాను. See, సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ లాస్ట్ సీజన్ ఈ సీజన్లో కలిపి దే లాస్ట్ 5 matches in a row. Exactly. 2 now, 3 last time. Last time Delhi pipped the Hyderabad to enter the playoffs. అయితే what I'm saying is, we want to include this Bhavanaka Sandeep. He should come in place of Ridhman Saha, who played 31 balls for his 30. Yes. T20 hardly. Batting 4 low. He deserves resting. 100%. Here rest means punishment. Okay. So Saha place low
భావనిక సందీప్ అనే బ్యాట్స్మెన్ కనుక వస్తే బికాస్ బెయిర్స్టో కెన్ కీప్ వికెట్స్ ఈజ్ అ కీపర్ కాబట్టి వన్ ప్యూర్ బ్యాట్స్మెన్ షుడ్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ సహా. మీరు చెప్పినది కరెక్టే అండి. నౌ విలియమ్సన్ హ్యాస్ టు ప్లే దిస్ థర్డ్ గేమ్ అండి. దానికి హౌ యూ హ్యావ్ టు టేక్ నబీ అండ్ ఇఫ్ రిక్వైర్డ్ ఈవెన్ రషీద్ ఖాన్ ఆల్సో కెన్ థింక్ అబౌట్ ఇట్ వెన్ యూ గో ఫర్ దట్ ఓవర్సీస్ ప్లేస్. వెన్ ఇట్ కమ్స్ టు సహా, డెఫినెట్లీ సహా, ఇఫ్ బెస్టో ఈజ్ నాట్ ప్లేయింగ్, ఇఫ్ ఈజ్ రెస్టింగ్ డ్యూ టు దేర్ ఎనీ ఇంజురీ పార్ట్, అప్పుడు సహా షుడ్ గో ఫర్ power play and he has to go open only, otherwise there is no place for him. You can always try Sandeep, one youngster like Sandeep you can try in that place. Now we know Vijay Shankar got injured, so definitely bowling and Sandeep bowling kuda he bowls very good left arm spinner, definitely he has to get a chance in playing 11 and only one keeper can play, either Besto or Saha. So Besto is definitely good opening batsman, so definitely you can think of Sandeep in the place of middle order batsman where we are lacking. ఈవెన్ విలియమ్సన్ వస్తే టీమ్ డెఫినెట్లీ స్ట్రాంగ్ అయిపోతుందండి. హైదరాబాద్ ప్రాబ్లం ఏంటంటే మిడిల్ ఆర్డర్ ఈజ్ నాట్ గెటింగ్ రన్స్, దట్ ఈస్ దేర్. ఫస్ట్ 2 మ్యాచ్లో చూసాము, దేర్ ఈస్ నో ప్లేయర్ వర్త్ హిస్ నేమ్ ఇన్ ద మిడిల్ ఆర్డర్. Yeah, that's what Williamson has to play in the middle order, number 4. Williamson, Manish Pandey is definitely doing well. 1, 2, 3, 4 has to be very, very strong, followed with one left hand, right hand. Ipudu chudandi left hand sudden ga left hander pampiste etla gelpicharu, you are able to see, and how you got sixes in the later stage. Look at the combination. Suppose Nabi takes rest and Williamson plays. Yeah. If Saha is dropped and Sandeep comes in, Sandeep can also bowl couple of overs, what Nabi is doing. Yes. So balanced team, and he is a pure batsman also. Yes, definitely అండి. విలియమ్సన్స్ ఇఫ్ ఆయన టీంలో ఉంటేనే ఒక స్ట్రెంగ్త్. వాట్ దే ఆర్ ల్యాకింగ్, మీరు చెప్పినలాగా ఎట్లా 150, 155, 160 లోపల వాళ్ళు దే ఆర్ నాట్ ఏబుల్ టు క్రాస్ 180 రన్స్ టు విన్ ద గెట్ విక్టరీ. అది లాస్ట్ 5 మ్యాచ్ నుంచి మనం చూస్తున్నాం. వాళ్ళ సన్ రైజర్స్ ఆల్వేస్ గెటింగ్ ఓన్లీ 140, 150, దాంతో నడవదండి. ఇప్పుడు ఈ టైంలో వీ కెన్ సీ ద ఫ్లాట్ బ్యాటింగ్ వికెట్, అదన్నీ చూస్తే దే గాట్ ఇన్నఫ్ టైమ్ టు గో బ్యాక్ అండ్ పనిష్. కొద్దిగా గుడ్ లెంత్ల పైన వేసినా కూడా దే ఆర్ స్ట్రెచింగ్ ఫార్వర్డ్ విత్ ద లవ్లీ ఇంప్రవైజింగ్ షాట్స్. దే ఆర్ ఏబుల్ టు క్లియర్ ద సిక్సెస్. వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ బౌండరీస్. 4 పరుగు కాదు 6 కూడా కొట్టేస్తున్నారు ఇప్పుడు ఈ మధ్యలో. అంత పవర్ ప్యాక్ గేమ్ అయింది. దాంట్లో అది చూస్తే డెఫినెట్లీ వీ హ్యావ్ టు గో ఫర్ వన్ అడిషనల్ బ్యాట్స్మెన్. అది number 4, number 5 is very, very important. After the power play 6 overs అయినాక definitely you have to go for one additional batsman. మీరు చెప్పినలాగా సందీప్ నాట్ ఓన్లీ గుడ్ ఫీల్డర్ అండ్ బ్యాట్స్మెన్, ఈజ్ a useful bowler for the team అండి. And what I'm looking at is Basil Thampi గాని రషీద్ ఖాన్ కూడా last 6 overs they should be promoted in the batting order. Rashid Khan nowadays is batting beautifully. Yes. He's hitting the ball just like Sunil Narine of West Indies. Exactly. Other type lo Rashid Khan. So you just send him. Yeah, definitely we can take a chance. ఇప్పుడు number 5 early wicket పోయినా, we can always promote one person who can play all over the ground. Yeah, based on the bowler's weakness. They should, the Sunrisers should know one thing very clearly is, the saying is cat among pigeons, not pigeon amongst cat. Cats మధ్యలో pigeon ఒకటి కురికి చింపేస్తాయి. Correct. You should have a cat amongst pigeon. So search for that. Definitely. Here is Sandeep is there, Rashid Khan is there, Basil Thampi is there. వెంకట్ గారు, మనం ఇంత బ్యాక్గ్రౌండ్ 1960 కానీ 1970 కానీ మనం చూస్తున్నాం క్రికెట్లో. వీ రిమెంబర్ వెన్ పాకిస్తాన్ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ వన్ ద వరల్డ్ కప్. ఇమ్రాన్ ఖాన్ everybody thought that Imran Khan will come number 6, number 7, but when he wants to win the world cup, immediately ఆయన ఏం చేశాడు, 1 down వచ్చేసాడు. అవును, 1 down వచ్చేసి he used beautiful partnership. He won the match for his country. Correct. వరల్డ్ కప్ గెలిచిపోయినారు దాన్ని. సో వీ హ్యావ్ టు టేక్ దోస్ ఛాన్సెస్. అప్పుడే మనకి వీ కెన్ సీ సమ్ ఫైర్ ఇన్ ద సన్ రైజర్స్ టీమ్ అండ్ గెట్ బ్యాక్. స్ట్రాంగ్ టీమ్, డేవిడ్ వార్నర్ వరల్డ్ క్లాస్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్, అండ్ బెస్టో he won the World Cup for England. And Kevin Williston, last time he was a captain, every match he was performing, and a brilliant fielder and very useful captain also. So he has to be there, can give even Warner can have a chat with Williston. That's why he has to be there. And anukuntunna additional batsman has to get the 160, 180 score kotte capacity untene they can get a chance to win the match. Because manam last time kuda first show lo manam anukunnamle, first time anukunnam Sunrisers Indian team is little weaker compared to all other teams. Correct.
అది ఆ పాయింట్లో మనం వస్తే డెఫినెట్లీ వీ నీడ్ టు స్ట్రెంథన్ అవర్ బ్యాటింగ్ టు మేక్ లిటిల్ cushion on the bowling part so that they can win. Whether it is a batting first ఉండని batting second ఉండని, definitely got a chance to win if provided if we get a good number 4, number 5 batsman middle order మీరు అనుకునే లెక్క. విలియమ్సన్, నబీ కాకుండా దే గాట్ వన్ మోర్ ఆప్షన్ నౌ, దట్ ఈస్ జేసన్ హోల్డర్ అవైలబుల్ ఫర్ హైదరాబాద్ ఈ మ్యాచ్ నుంచి. డూ యూ థింక్ దట్ హీ విల్ కమ్ ఇన్ టు ద టీమ్? ఈ కెన్ బౌల్ 2-3 overs, ఈ కెన్ బ్యాట్. అదే అండి, ఇప్పుడు మనం రషీద్ ఖాన్ వీ ఎక్స్పెక్టెడ్ యాజ్ ఎ వెరీ యూస్ఫుల్ బౌలర్ అండ్ ఈజ్ అమాంగ్ వికెట్స్ అండ్ బీయింగ్ ఎ లెగ్ స్పిన్నర్ అడ్వాంటేజ్ అని మనం అనుకున్నాం. కానీ లాస్ట్ 2 matchesలో రషీద్ ఖాన్ది వీఆర్ నాట్ ఏబుల్ టు గెట్ సమ్ పర్ఫార్మెన్స్ ఇన్ బౌలింగ్లో. ఆ బౌలింగ్లో చూస్తే బ్యాటింగ్ స్ట్రెంగ్త్ మనం వార్నర్ ది బెస్ట్ అండ్ విలియమ్సన్ 3 ఓవర్సీస్ ప్లేస్ వస్తే ఒక్క బౌలర్ హ్యాస్ టు బి దేర్ విత్ టు హెల్ప్ ద భువనేష్ కుమార్కి ఒక బౌలర్ డెఫినెట్లీ కావాలి. ఆ జస్టిన్ హోల్డర్ అండ్ జస్టిన్ వాజ్ ఎ గుడ్ స్ట్రైకర్ ఆఫ్ ద బాల్ ఆల్సో. అండ్ ఇఫ్ లాస్ట్ 4-5 overs లో definitely he'll get back to use sixes. So if he's playing in the playing 11, it has to play in playing 11 ఉండాలండి. దానికి భూవీ కూడా ఒక మంచి సపోర్ట్ ఉంటుంది అక్కడ బౌలింగ్లో. the moment that he has come in the team, Justin Holder, bowling will become strong. Then combination will be very good. Again I'm telling Williamson has to play in 11. For that you have to sacrifice Rashid Khan, even Nabi also when it comes to, if you want to include Bestow. If you want to include Bestow, to Warner, Bestow 2, Williamson and Holder. So definitely once both the spinner in the time lane ee Sandeep role start athundandi. Sandeep can push the overs ani anukuntunna. Coming to Delhi team, Ishant Sharma ఆడొచ్చంటారా? He recovered, he started bowling in the nets. Ashwin కూడా started bowling, but Akshar Patel is doing a fairly good job. Ishant Sharma ఛాన్స్ ఏమైనా ఇస్తారా? Akshay Patel, yes, left arm spinner, very useful cricketer. Whenever he played IPL, he was performing very well. But Ishant Sharma ki chance dorkalante, one of the spinner has to be out. But we can see Amit Mishra also doing very well as a spinner. So definitely he has to wait for one more game. Then we have to see how the things, because Shreyas Iyer is doing a wonderful captaincy. And last time Prithvi Shaw appeal చూసుండొచ్చు మనం. Dhoni should have gone for appeal and he didn't go. And even bowler didn't appeal. Finally చూస్తే ఆయన first ball out ఉండే, but nobody appealed and he got the chance and he got a huge runs for the. That's where I'm coming to. Yeah. Prithvi Shaw was out in the first over itself. Exactly. Deepak Chahar bowling లో caught behind. Empty stadium లో ధోనికి క్యాచ్ వినపడలేదా? బౌలర్ కూడా క్యాచ్ సౌండ్ వచ్చింది, వినపడలేదా? ఎంటీ ఫుల్గా 40-50 వేల మంది అరుస్తున్నారంటే అనుకోవచ్చు. స్టేడియం ఈజ్ ఎంటీ, వినపడలేదా? అటువంటిప్పుడు ఏం చేయాలా? యూస్ టెక్నాలజీ. ఇప్పుడు నో బాల్స్కి థర్డ్ ఎంపైర్ చూసి చెప్తున్నాడు, దే టుక్ ఓవర్. అట్లాగే బ్యాట్స్మెన్ అవుట్ అయితే కనుక బౌండరీ లైన్ లోపల నిలబడమని చెప్తున్నారు, దాన్ని చూసి ఇఫ్ ఇట్ ఈస్ నాట్ నో బాల్ ఓన్లీ దెన్ గోయింగ్ అవుట్. అట్లా టెక్నాలజీ యూజ్ చేసుకుని ఈజ్ నౌ వై సంబడి షుడ్ అపీల్ ఇఫ్ అ బ్యాట్స్మెన్ ఈజ్ అవుట్. If he is out, he is out. That's all. Use technology. Yeah, definitely. And we check technology has come almost so many cameras, so many fourth umpire, third umpire. Then what I observed when I was sitting in the matches live ga chusappudu nenu oka observe chesandi, why they didn't use that. I was really shocked. Oka batsman out ainaka immediately fourth umpire will make him stand inside the boundary line. Correct. The moment everything is cleared, all angle, then only it will declare out. Our technology use chesina kuda definitely we can see that. They didn't use it. It really shocked and we should have used that, because you see there is a lot of difference. He was first over out apayaru, then he got one more chance and he got his confidence getting 90, almost 80 plus runs for the team. See, I am telling you Parthi. I'm telling one thing. He was out for 0. Prithvi Shaw. Then out ఇయ్యలేదు అంటే అపీల్ చేయలేదు కాబట్టి. There is no walker in cricket. There is only one walker, that is Max Walker. He is a walker actually, marathon walker. There is no walker now. J.R. Vishnath also once he walked England versus India match. When they used to play with white cloths and all those things, up to 1927. అది కాదు నేను చెప్పేది. Now, so nobody will walk. కానీ ఇక్కడ he is out for 0. Empire's error. Then they put on 94 runs partnership. That is too much. And Prithvi Shaw went on to become man of the match. He was out for 0 actually. Yes, man of the match.
That's true. That's why మంచి అడ్వాంటేజ్ దొరికింది. యాజ్ యూ రైట్లీ సెడ్ నోబడీ ఈస్ మనం పేరుకి చెప్పుకుంటాము స్పోర్ట్స్మెన్ స్పిరిట్ అని, బట్ దేర్ వీఆర్ ఏబుల్ టు సీ ద స్పోర్ట్స్మెన్ స్పిరిట్. ఇది యాక్చువల్లీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వికెట్ కీపర్ కెన్ బీ నోయింగ్ బెటర్. నేను వికెట్ కీపర్గా ఉన్నాను, ఐ ఫీల్ వికెట్ కీపర్ విల్ నో డెఫినెట్లీ సౌండ్. ఆయన మిస్ అయితే కూడా బ్యాట్స్మెన్ విల్ డెఫినెట్లీ నో ద సౌండ్. అది చూస్తే నెవర్ నో, యంగ్స్టర్ వాంట్స్ టు ప్లే, హీ వాంట్స్ టు పర్ఫార్మ్. అనిల్ కుంబ్లే, సౌరవ్ గంగూలీ ఎందుకంటే వాళ్ళు బికాస్ దే హ్యావ్ ఐ ప్రాబ్లమ్స్, సైట్ ప్రాబ్లమ్ ఉంది కాబట్టి దే యూస్ టు వేర్ వాట్ కాంటాక్ట్ లెన్సెస్. వెన్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు హియర్, దెన్ వాట్ యూ షుడ్ డూ? దట్స్ ట్రూ. That is what technology use technology. Excellent technology is available to use hearing aids. Yeah, definitely. We had to use technology ఉన్నప్పుడు we had to use, because even sometimes ఒక్కొక్కసారి విండ్ కానీ అక్కడ అన్ని మీ ఆల్రెడీ వి డిస్కస్ సెవరల్ టైమ్. అది దుబాయ్ ఈస్ నథింగ్ బట్ ఈస్ టోటలీ డెసర్ట్ ఏరియా అబౌట్ 50 years back, 60 years back. Lot of grasses will coming along with the mud. So there is a possibility even the grass also hits the surface and it goes like this. So sometimes even they miss out with the amount of involvement they'll put in the matches. Appudu aa time lone technology comes forward. So you have to use that. Who is favorite today to win? నేను అనుకుంటున్నా, ఇఫ్ అకార్డింగ్ టు మీ, విలియమ్సన్ ఆడిపిస్తే అండ్ ఓల్డర్ వస్తే డెఫినెట్లీ ఐ విల్ గో ఫర్ సన్ రైజర్స్. ఐ విల్ గో ఫర్ సన్ రైజర్స్ దిస్ మ్యాచ్ బికాస్ వార్నర్స్ హెడ్ టు పర్ఫార్మ్ అండ్ హీ కమ్ విత్ గుడ్ పర్ఫార్మెన్స్ అండ్ ఐ థింక్ వార్నర్ విల్ పర్ఫార్మ్ అండ్ స్ట్రైట్ అవే ఐ విల్ గో ఫర్, ఇఫ్ ఎనీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వార్నర్కి ఇస్తానండి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. That's what our expert Ganesh says, that Hyderabad are likely to win with Captain Warner taking major chunk of that contribution. But one thing is, Delhi, please listen, 2 matches you played, you won 2 matches. Twice you are lucky. Why? Because first match is a super over. And Nicholas Puran was out twice for 0 in the same match. That is a T20 match. You will not get that chance. That is the first match. You won just. It is like they gave you a gift, Dubai gift. Second match, Prithvi Shaw was out for 0. But because of technology, they went on to score 94 runs for the first wicket. Please don't count on your luck every time. Stay put there with your talent and win the matches. With this is Venkat signing off.